నమస్తే హాయ్ మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి సినిమా బిజినెస్ డీకోడెడ్ అంటే సినిమాకి ఎన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మన అందరికీ తెలిసింది ఏంటంటే సినిమా అంటే ఒక బడ్జెట్ ఉంటుంది, దానికి థియేట్రికల్లో ఎంత అమౌంట్ అయితే వస్తుందో అదే ఇంకా ఫుల్ అమౌంట్ అని చాలామంది అనుకుంటారు. అంటే ఒకప్పుడు నేను కూడా అనుకునేవాడిని. కానీ ఒక సినిమాకి చాలా వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఆ వేస్ ఏంటి, ఎలా వస్తుంది ఇన్కమ్, ఒక సినిమాకి బడ్జెట్ ఎలా ఉంటుంది, దానికి వచ్చే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే మనలో చాలామందికి తెలిసింది ఏంటంటే సినిమా అంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ని థియేటర్లో ఎంతైతే రికవర్ చేస్తుందో, ఎన్ని పైసలు అయితే వస్తాయో, సో ఆ బడ్జెట్ కంటే ఒకవేళ ఈ వచ్చిన పైసలు ఎక్కువ ఉంటే సినిమా హిట్ అని మనం అనుకుంటాం. కానీ అదొక్కటే కాదు, సినిమాకి చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో అవన్నీ ఏంటనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. సరే, అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ అంటే మీ అందరికీ తెలుసు, దాంట్లో చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో, డైరెక్టరు, దానికి సంబంధించిన టెక్నీషియన్స్, రెమ్యునరేషన్స్, అట్లనే ప్రొడక్షన్ కాస్టు, సెట్స్, కాస్ట్యూమ్స్, ఆర్ట్, ఇవన్నీ వస్తాయి. అట్లనే సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమా థియేటర్లోకి వచ్చేవరకు దానికి అయ్యే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ ఖర్చంతా కలిపితే ఆ సినిమా యొక్క బడ్జెట్ అంటాం. సో ఆ బడ్జెట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ బడ్జెట్లో సినిమా అనేది తయారైంది. సో ఇప్పుడు తయారైన సినిమాకి ఆ సినిమా డబ్బులు ఎలా చేస్తుంది, ఎన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది దానికి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్ అయిపోయింది, సినిమా అనేది రెడీ అయిపోయి మన చేతుల్లో ఉంది. సో దానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, సో దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటనేది ఫస్ట్. సో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి సినిమాకి ఓటీటీ బిజినెస్. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తయారైంది అనుకోండి, ఇప్పుడు మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, జీ5, హాట్స్టార్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ సినిమాని థియేటర్లో వచ్చిన తర్వాత 28 డేస్కో 8 వీక్స్కో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లే చేసుకోవడానికి వాళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ అయితే పే చేస్తారు. మోస్ట్లీ అది 50% ఆఫ్ ద బడ్జెట్ ఉంటుంది. అంటే ఇక ఆ టైంకి ఆ సినిమాకి ఎంత డిమాండ్ ఉంటుందో అంత అమౌంట్ అనేది వాళ్ళు పే చేస్తారు. మీకు చెప్పాలంటే కోవిడ్ టైంలో పీక్ ఓటీటీ డిమాండ్ ఉన్నప్పుడు కొన్ని సినిమాలు అయితే 100% బడ్జెట్ అనేది కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే రికవర్ అయిపోయినాయి. సో డిమాండ్ బట్టి ఆ ఓటీటీ రేట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే యావరేజ్గా ఒక సినిమాకి 40-50% ఆఫ్ ద ఇన్కమ్ ఓటీటీ నుంచే వస్తుంది. సెకండ్ వచ్చేసి మ్యూజిక్ రైట్స్. అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మ్యూజిక్ లేబుల్స్ ఉన్నాయి, టీ సిరీస్, సరిగమ మ్యూజిక్, ఇంకా సోనీ మ్యూజిక్. ఇవన్నీ కూడా అంటే ఆ సినిమాలో వచ్చే సాంగ్స్కి, బీజిఎమ్స్కి, ఓఎస్టీస్ని మనీ ప్రొడ్యూసర్కి ఇచ్చి కొనుక్కున్న తర్వాత వీళ్ళు వాళ్ళ మ్యూజిక్ ఛానల్ ప్లాట్ఫామ్లో ప్లే చేసుకొని దాంట్లోంచి మనీ ఎర్న్ చేసుకుంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ వేరే సినిమా వాళ్ళకి ఈ సినిమాలోని సాంగ్ యూజ్ చేసుకోవాలంటే ఆ సినిమా వాళ్ళు వీళ్ళకి ఆ మ్యూజిక్ లేబుల్కి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి తీసుకోవాలి. అలా ఈ మ్యూజిక్ లేబుల్స్ అనేవి మనీ ఎర్న్ చేస్తాయి. థర్డ్ వే ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి సినిమాకి శాటిలైట్ రైట్స్ అంటే టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, మా టీవీ, జెమినీ, జీ తెలుగు. సో ఇవన్నీ కూడా థియేటర్లో ప్లే అయిన తర్వాత, ఓటీటీలో తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఛానల్లో ప్లే చేసుకోవడానికి ఎంతో కొంత డబ్బు అయితే ఇచ్చి ప్రొడ్యూసర్కి ఈ ఆ ఛానల్ యొక్క మూవీ యొక్క రైట్స్ అయితే తీసుకుంటారు. కానీ ఓటీటీ కాదు, కోవిడ్కి ముందు ఈ శాటిలైట్ అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఓటీటీస్ వచ్చినాయో అవే ఎక్కువ మనీ ఇచ్చేసి తీసుకుంటున్నాయి కాబట్టి ఛానల్స్కి కూడా వ్యూవర్షిప్ తగ్గిపోయింది. సో శాటిలైట్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయింది దాంతోపాటే. సో ఇప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి థియేట్రికల్ రైట్స్. అది మీ అందరికీ తెలుసు. మనం ఇప్పుడు ఒక సినిమా థియేటర్లో వస్తే మనం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటాం. సో ఆ డబ్బుల్లోంచి ట్యాక్సెస్, థియేటర్ రెంట్స్, ఇంకా మిగిలిన ఖర్చులన్నీ తీసేస్తే ఆ మిగిలిన అమౌంట్ ప్రొడ్యూసర్కి వెళ్తుంది. సో దీంట్లో మళ్ళీ థియేట్రికల్ రైట్స్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఒకటేమో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ రిలీజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ రెడీ అయింది అనుకోండి, ఆ మూవీని డైరెక్ట్గా థియేటర్స్తో మాట్లాడుకొని, లేదంటే అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ త్రూ ఈ మూవీ రిలీజ్ చేస్తారు. అంటే ఈ మధ్యలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ 5%, 8%, 10% ఇచ్చి ఆ మూవీ రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం సినిమా చూస్తే వచ్చిన డబ్బులన్నీ ఉంటాయి కదా, ఆ డబ్బుల్లోంచి ట్యాక్సెస్, ఇంకా ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్కి రెంట్ తీసేస్తే ఆ మిగిలిన అమౌంట్ అంతా కూడా ప్రొడ్యూసర్కి వెళ్తుంది. సో ఈ టైప్ ఆఫ్
స్కీమ్లో ముఖ్యంగా రిస్క్లో ఉండేది ప్రొడ్యూసర్. ఎందుకంటే సినిమా హిట్ అయిందనుకో ప్రొడ్యూసర్కి చాలా అమౌంట్ వస్తుంది, ఫ్లాప్ అయితే తను లాస్. దీంట్లో డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ రిస్క్ ఉండదు, ఎందుకంటే సినిమా బాగా ఆడితే తనకు కమిషన్ వస్తుంది, లేదంటే తక్కువ కమిషన్ వస్తుంది, తను పెట్టే డబ్బులు ఏముండవు దీంట్లో. సెకండ్ వే ఆఫ్ థియేట్రికల్ రైట్స్లో ఏంటంటే దీంట్లోనే ఇంకొక వే ఉంటుంది, అదేంటంటే డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఫిక్స్డ్ రేట్, ఒక ఏరియాకి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. అక్కడున్న లోకల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళందరిలో ఆ అమౌంట్ అనేది ఎవరైతే ఎక్కువ పే చేస్తారో మూవీకి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఫిక్స్డ్ రేట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఏరియాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆ డిస్ట్రిబ్యూటర్కి ఒక సినిమా 10 crores ఇచ్చేసాడు అనుకో, దాంతో ఇంకా ప్రొడ్యూసర్కి ఏ సంబంధం ఉండదు. ఆ ఏరియాలో ఆ మూవీ ఎంత కలెక్ట్ చేసినా అదంతా డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. 10 crore కంటే తక్కువ కలెక్ట్ చేసింది అనుకో డిస్ట్రిబ్యూటర్కి లాస్, ఒకవేళ ఎక్కువ కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్కి ప్రాఫిట్. దీంట్లో ప్రొడ్యూసర్కి వచ్చేది ఏముండదు. సో మోస్ట్లీ క్రేజ్ ఉన్న సినిమాలకి, స్టార్ హీరోల సినిమాకి, బాగా హైప్ ఉన్న సినిమాలకి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బాగా క్రేజ్తో కొనుక్కోవాలని ట్రై చేస్తారు. కాబట్టి ఈ పెద్ద సినిమాలు ఇవే ఈ డిస్ట్రిబ్యూషన్తో రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలు మోస్ట్లీ ఎక్కువ క్రేజ్ ఉండదు కాబట్టి ఓన్ రిలీజ్ అవుతాయి. సో అట్లా అన్నీ కలిపితే ఇప్పుడు ఈ ముందు చెప్పినవన్నీ కలిపితే వచ్చే ఇన్కమ్ ఉంది కదా, అది టోటల్ అమౌంట్ అనమాట. అది ఇప్పుడు ఆ సినిమాకైనా బడ్జెట్ కంటే ఈ రైట్స్ ఏవైతే ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఇంకా ఈ థియేటర్ నుంచి వచ్చే అమౌంట్ ఉందో ఇవన్నీ కలిపిన తర్వాత వచ్చే అమౌంట్ ఆ బడ్జెట్, అది దీనికంటే ఎక్కువ ఉంటే ఆ సినిమా హిట్ ప్రాఫిట్లోకి వెళ్ళింది అంటాం, లేదంటే లాస్. సో అలా చూస్తామన్నమాట ఈ బిజినెస్ని. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి మూవీస్కి. అదేంటంటే మోస్ట్లీ ఇది సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి డబ్బింగ్ రైట్స్. డబ్బింగ్ రైట్స్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్లో ఒక సినిమా కనుక హిట్ అయిందనుకో, సో నెక్స్ట్ వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఆ సినిమా చూసి నచ్చిందంటే ఆ సినిమాకి డబ్బింగ్ రైట్స్ తీసుకుంటారు. డబ్బింగ్ రైట్స్ తీసుకొని అక్కడున్న లోకల్ డబ్బింగ్ ఆర్టిస్టులతోని ఆ సినిమాని డబ్ చేపించి వాళ్ళ స్టేట్లో రిలీజ్ చేసుకుంటారు వాళ్ళ లాంగ్వేజ్లో. సో అట్లా ఆ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నందుకు ప్రొడ్యూసర్కి కొంత అమౌంట్ పే చేయాలి వీళ్ళు. మోస్ట్లీ ఇప్పుడైతే లేదు, మోస్ట్లీ వీళ్ళే అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాను, కానీ ఒకప్పుడు ఉండేది అలాగా, అదొక ఇన్కమ్ ఉండేది. సెకండ్ వచ్చేసి రీమేక్ రైట్స్. ఇప్పుడు ఒక సినిమాలో ఒక లాంగ్వేజ్లో వచ్చిన సినిమా బాగా హిట్ అయిపోయింది అనుకో, ఆ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఆ కథతో అదే స్టోరీ స్క్రీన్ ప్లేతో మళ్ళీ వాళ్ళ యాక్టర్స్ని వాళ్ళ సెన్సిబిలిటీస్కి తగ్గట్టుగా తీయాలనుకుంటే ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి రీమేక్ రైట్స్ తీసుకుంటాడు. రీమేక్ రైట్స్ తీసుకొని సేమ్ స్టోరీ సేమ్ స్క్రీన్ ప్లేతో కొంచెం చేంజెస్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. అట్లా చేసుకున్నందుకు రీమేక్ రైట్స్ కింద ప్రొడ్యూసర్కి కొంత అమౌంట్ వస్తుంది. అది ఇంకొక వే ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఇది వాడుకోరు, చాలా తక్కువ ఫిలిమ్స్కే ఉంటుంది ఇది. మర్చెండీస్ అంటే ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కానీ, లోగోస్ కానీ, దానికి సంబంధించిన ట్యాగ్ లైన్స్తో కానీ ఏదో ఒక క్లాతింగ్ బ్రాండ్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి క్లాతింగ్ అనేది అఫీషియల్గా బయటికి రిలీజ్ చేస్తారు. అది మనం కొనుక్కున్నాం అనుకో, మనకు బాగా ఇష్టం ఉండి ఆ మర్చెండీస్ మనం కొనుక్కుంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తుంది. ఇది చాలా మినిమల్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ చేసుకోరు. మన దగ్గర తీసుకున్నది చాలా రేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ, బాహుబలి, RRR, ఇంకా చాలా రేర్ అసలు. అట్లనే ఇంకా ఏంటంటే కార్టూన్స్ వెళ్తాయి కొన్ని. నెక్స్ట్ కార్టూన్స్ కాకుండా టాయ్స్కి కూడా రైట్స్ తీసుకుంటారు. అట్లా ప్రొడ్యూసర్కి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్స్. ట్రైలర్కి, టీజర్కి, సినిమాకి ట్రైలర్ టీజర్స్ ఉంటాయి కదా, వాటికి స్పాన్సర్స్ ఉంటారు. సో ఆ స్పాన్సర్స్ స్టార్టింగ్లో టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ స్టార్టింగ్లో వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక 5 seconds 10 seconds స్లాట్ తీసుకుంటారు. దానికి ప్రొడ్యూసర్స్కి అమౌంట్ పే చేస్తారు. ఇంకో ఇన్కమ్ వచ్చేసి ఈవెంట్ స్పాన్సర్స్. అంటే ఇప్పుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్, టీజర్ లాంచ్ ఈవెంట్స్, ప్రీలీజ్ ఈవెంట్స్, ఈ ఈవెంట్స్కి స్పాన్సర్స్ ఉంటారు. సో ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేసినందుకు వాళ్ళు స్పాన్సర్స్ ప్రొడ్యూసర్కి కొంత అమౌంట్ పే చేస్తారు. సో ఇవే కాకుండా లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి ట్రైలర్కి, టీజర్కి యూట్యూబ్ వ్యూస్ ఉంటాయి కదా, దాంతో కూడా కొంత అమౌంట్ వస్తుంది. కాకపోతే అది చాలా మినిమల్, అంటే వాళ్ళ బిజినెస్తో కంపేర్ చేసుకుంటే అది చాలా మినిమల్. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. ఇవి మూవీకి ఉండే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంతో కొంత మీకు తెలియని ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నేను పెట్టే కొత్త వీడియోలు అన్నీ చూడాలి మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.